ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చింది. పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం బృందం స్విస్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. అంతకుముందు భారత రాయబారి మృదుల్ కుమార్తో సమావేశమైన సీఎం స్విస్ ఫార్మా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ చేరుకుంది. అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశమైంది. ఏపీలో వ్యాపార అనుకూల ప్రభుత్వం ఏర్పాటైందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తోందని ఐటీ శాఖ మంత్రి లోకేష్ వివరించారు. రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని, 1053 కిలోమీటర్ల సుదూర తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు ఉన్నాయని లోకేష్ వివరించారు. మరో ఏడాదిన్నరలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, R&D కేంద్రాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కృత్రిమేధ, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి స్విస్ పరిశోధనా సంస్థలు పనిచేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో స్టార్టప్లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో స్విస్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో యువతలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని కోరారు. పుణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్లు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సీఎం బృందం స్విస్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయింది. స్విస్లో ఫార్మా రంగం $100 బిలియన్ పైగా విలువ కలిగి ఉందని, నోవార్టిస్, రోచే, లోన్జా, ఆల్కాన్ వంటి ఔషధ దిగ్గజ కంపెనీల యూనిట్లను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ఇక్కడి ఫార్మా సంస్థలను ఒప్పించాల్సిందిగా సీఎం బృందం కోరింది. స్విట్జర్లాండ్లోని ఇంజనీరింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్, పారామెడికల్ రంగాల్లో 27,300 మంది భారతీయులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ విదేశీ పెట్టుబడులకు పూర్తి అనుకూలంగా ఉందని లోకేష్ వివరించారు. తయారీ రంగం, టెక్స్టైల్స్, మిషనరీ, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్, రైల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ భారత రాయబారికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని, ఇందుకు ఏపీ, స్విట్జర్లాండ్ వర్సిటీల మధ్య పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు. స్విస్లో యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిచ్, యూనివర్సిటీ ఆఫ్ బాసెల్, యూనివర్సిటీ ఆఫ్ బెర్న్, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వంటి ప్రఖ్యాత వర్సిటీలు ఉన్నాయి. వివిధ రంగాల్లో నిపుణుల సేవల కోసం స్విట్జర్లాండ్ వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పిస్తోంది. కాస్ట్ ఎఫిషియన్సీ, టెక్నికల్ స్కిల్ గ్యాప్ను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మహిళల ప్రతిభా నైపుణ్యాలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇందుకు సహాయ సహకారాలను అందించాలని మంత్రి లోకేష్ భారత రాయబారిని కోరారు. ప్రస్తుతం భారత్లో 350కు పైగా స్విస్ కంపెనీలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా 1.3 లక్షల మందికి ఉద్యోగాలు లభించాలని మృదుల్ కుమార్ సీఎం బృందానికి తెలిపారు. అలాగే భారత్కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, మహీంద్రా వంటి కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలు సైతం తమ యూనిట్లు ఏర్పాటు చేశాయని వివరించారు. ఏపీలో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తమ వంతు సహకారం అందిస్తానని మృదుల్ కుమార్ హామీ ఇచ్చారు.